రావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిగా చక్కగా చెప్పినారు. దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మరొక తరుణము దేవుడు అనుగ్రహించినాడు. అందును బట్టి దేవునికి నేనెంతో కృతజ్ఞుడనై అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇలా అందరూ కూడా మీరు ఒకటే ఇదే ఊరు కదా, ఇక్కడ నుంచి దగ్గర నుంచి వచ్చినటువంటి వారే. దేవుడు మీ బ్రాహ్మణ కొట్టుకూరు నుంచి, దిగోపాల నుంచి కూడా వచ్చినారు. మీ అందరికీ వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. మరి పొద్దున మీరు కొంతమంది అటెండ్ అయి ఉన్నట్టున్నారు. పొద్దున వర్తమానంలో, మధ్యాహ్నం వర్తమానంలో ప్రభు కొన్ని విషయాలు మాట్లాడినారు కదా, యవనులను ఉద్దేశించి, పెద్దవారిని ఉద్దేశించి కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడినారు కదండి. ఎంతమంది ఉన్నారు మధ్యాహ్నం పూట, మార్నింగ్ పూట? ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ అర్థమై ఉండొచ్చు కదా. ఏంటిదండి? వాక్యం, దేవుని వాక్యం మీకు అందరికీ కూడా అర్థమై ఉన్నదని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. చాలామంది రాలేదు కదా మధ్యాహ్నం వచ్చిన యవనస్తులు మధ్యాహ్నం వచ్చినటువంటి యవనస్తులు రాలేదు. చాలామంది రాలే. ఇక్కడ ఈ పాయింట్లో కూర్చున్న వాళ్ళు చాలామంది చూశాను. వాకింగ్ చెప్పేటప్పుడు అలా హల్లెలూయా అన్న వాళ్ళు కూడా రాలే, ఆమేన్ అన్న వాళ్ళు కూడా రాలేదు. మరి కొన్నిసార్లు సాతానుడు అలా కార్యాలు చేస్తూ ఉంటాడు. సరే, ఏదైనప్పటికీ కూడా ప్రభు యొక్క చిత్తం మీరు ఇక్కడ కోడికకు రావటం. ఆమేన్. ఎవరి చిత్తం చెప్పండి ఒకసారి, చెప్పాలి అందరు కూడా. దేవుని చిత్తం. మీరు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరూ కూడా ప్రభు యొక్క కృపచేత మీరు ఇక్కడికి రాబడినారు. ఏదో ఇంటికాడ టైంపాస్ కావట్లేదని మీరు ఇక్కడికి వచ్చిన వారు కాదు. దేవుని యొక్క సంకల్పంలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినారు. ఏమండి? ఎవరి సంకల్పంలో ఉన్నారు? దేవుని సంకల్పంలో ఉన్నారు కాబట్టి వచ్చినారు. లేకపోతే మీరు కూడా యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, 10 మంది కుష్ఠరోగుల్ని ఆయన స్వస్థపరిచినాడు. మీరు వెళ్ళి మోషే మీకు అగుపరిచినటువంటి విషయంలో మీరు అగుపరుచుకొని దేవుని స్తుతించుడి అన్నప్పుడు 10 మంది వెళ్ళినారు. ఒక్కడే యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి ఏం చేసినాడు? థ్యాంక్స్ చెప్పినాడు. యేసు ప్రభుకు కొంచెం బాధ అనిపించింది. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైరి కారా, మిగతా 90 ఎక్కడా? వారు ఆశీర్వదించబడ్డారు, వారికి స్వస్థత వచ్చింది, వారికి మంచి ఆరోగ్యం వచ్చింది, బ్లెస్సింగ్స్ వచ్చినాయి. మరలా యేసయ్య దగ్గరికి వచ్చి వందనాలు తెలియజెప్పలేదు. యేసుప్రభు బాధపడ్డాడు. ఆ విషయంలో చాలా హర్ట్ అయిపోయినాడు. 10 మందికి సమానంగా పంచిచ్చినాడు, 10 మందికి సమానంగా ఆశీర్వాదం వచ్చింది. ఒక్కడు మాత్రమే యేసయ్య దగ్గరికి వచ్చినాడనమాట. అప్పుడు యేసయ్యకు చాలా బాధ అనిపించింది. అయ్యో, మిగతా 90 వస్తే కూడా బాగుండు కదా. కాబట్టి ఎప్పుడైతే మనం యేసు ప్రభుల వారికి కృతజ్ఞత చెల్లించే వారముగా మనం ఉండాలి. అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో ప్రభుకి కృతజ్ఞత చెల్లించు బిడ్డలమై ఉన్నప్పుడే దేవుడు ఇంకొక ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. గట్టిగా ఆమేన్ చెబుదామా? ఆమేన్. కృతజ్ఞత భావము ప్రభు కలిగిన వారిని ఎన్నడూ కూడా ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. సరే, మంచిది. ఈ రాత్రి కాలశంలో ప్రభు కొన్ని విషయాలు, నేను ఎక్కువ సమయాన్ని తీసుకొని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు నా హృదయంలో పెట్టినాడనమాట. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకమైన డిఫరెంట్ వ్యత్యాసం కలిగిన సమస్యల చేత బాధపడేవారు ఉన్నారు ఇక్కడ. మా ఇంట్లో సమస్యలు లేవు అన్నవారు మీ చేతులు పైకెత్తండి. ఒక్క చేతి దించితే, ఒక్క చేతు ఎత్తితే చాలు. మా ఇంట్లో సమస్యలు లేవు అన్నవారు, మీకు అర్థమై ఉంటుంది నా తెలుగు కదా.
ఏమని చెప్పానంటే, మా ఇంట్లో సమస్యలు లేవు అన్నవారు మీ చేతులు పైకెత్తండి అన్నాను. విన్నదమ్మా? మీరు విన్నారా? వెనకాల విన్నారా? అందరు విన్నారు. సమస్యలు ఉన్నవి అన్న వాళ్ళు పైకెత్తండి. రెండిటికి ఎత్తకపోతే నేనేం చేయలేను. మరి అందరిలో ఆల్మోస్ట్ సమస్యలు ఉన్నవారే. ఏదో ఒక సమస్య చేత పీడింపబడుతున్న వారమే. అందరూ ప్రభు నమ్ముకున్న వారు చేతులు పైకెత్తండి. అందరిని ప్రభు నమ్ముకున్న వారి ఇంట్లో మరి సమస్యలు ఎందుకు ఉండాలి? ఏమండి ఏమన్నారు? అపవాది శోధిస్తున్నది, పెద్ద ఆయన చెప్పినాడు. మరి మీరేం చెప్తారమ్మా? చెప్పండి. మీ అందరి ఇంట్లో సమస్యలు ఉండడానికి గల కారణం చెప్పండి. వారు చెప్పినారు అనుభవంతో, మీరు చెప్పండి. మీకు అనుభవాలు లేవా? సమస్యలు లేవనట చెప్తారా? చెప్పరేంటండి? చప్పట్లు కొడదాం. పెద్దయ్య గారు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే అయ్య గారు అందరు మీ వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళ సందేహాన్ని తీర్చేసానమాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అర్థమైందండి? ఓకేనా? సాతానుడు ఏం చేస్తున్నాడట? శోధిస్తున్నాడు. మిమ్మల్ని మాకు తెలియదు అంటున్నారు వీళ్ళు. ప్రతి ఇంట్లో ఏముంది? సమస్య ఉంది. సమస్య లేని ఇల్లు లేదు. అందరం మనం ప్రభువు నమ్ముకున్నాం కదా. ప్రభువు నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో సమస్యలు ఎందుకు? ప్రభువు నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో రోగాలు ఎందుకు? ఇదొకటి వింతైన ప్రశ్న. ప్రభువు నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో ఏమున్నాయట? రోగాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. అని ఎందుకున్నాయి? ఒకసారి మనం గమనించాలి. దేవుని మాట వింటే ఐగుప్తులో ఉన్నటువంటి తెగుళ్ళు మీకు నేను రానివ్వను అన్నాడు. రోగాలు ఎవరికి తెలుసా? రోగాలు ఎవరికండి? రోగాలంటే తెలుసు కదా. డిసీజెస్, రోగాలు అంటే తెలుసు కదా. రోగం, బలహీనత, రోగం, మడత జ్వరం, టైఫాయిడ్ జ్వరం, ఇంకేం జ్వరం అండి? మీకు ఏ జ్వరాలు తెలియనట్టునేగా? మడత జ్వరం, టైఫాయిడ్ జ్వరం, డెంగ్యూ జ్వరం, ఇంకేముంది? తలనొప్పి జ్వరం, ఇంక చెప్పండి. మోకాళ్ళ నొప్పుల జ్వరం, కిడ్నీ వాపులు, మలబద్ధకం. నేను సహజమే ఇవన్నీ చెప్పేటి. నేను ఓవరాల్గా చెప్తున్నాను అంతే. యాసిడిటీ, ఇవన్నీ ఏమని పిలుస్తారు? రోగాలే. ఇవి ఎవరికి అన్నారు తెలుసా? ఇవెవరికి రోగాలు ఇవి? ఐగుప్తీయులకు, మనకు కావు. కానీ మనకు వచ్చినాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు మనకున్నాయి. ఎవరికి ఉండాలి ఇవి? ఐగుప్తులకు ఉండవలసిన రోగాలు మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. అంటే మన దగ్గరకు వచ్చేసినాయి. రెండు లోపల రండి. ఎందుకు వస్తున్నాయి అంటే, దేవుని మాట వినకపోతే ఐగుప్తులోకి వచ్చిన రోగాలు నేను మీకు కలుగజేస్తాను. యోహాను బాప్తిస్మ సంఘము దేవుని మాట వినే సంఘం. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మళ్ళొకసారి చెప్తాను, ఓకేనా? యోహాను బాప్టిస్టు సంఘము గార్గేయపురంలో ఉన్న సంఘము ఎవరి మాట వింటుంది? అందరు గట్టిగా ఆమేన్ చెప్పుదుముగాక. ఎప్పుడైతే దేవుని మాట వింటామో దేవుని యొక్క స్వస్థత మన ఇంటికి వస్తుంది. ఎప్పుడైతే దేవుని మాట విని మన హృదయంలో దాన్ని అవలంబిస్తామో, మీరు గమనించండి ప్రియులారా, దేవుని యొక్క దీవెన, కాపుదల మనకు దేవుడు ఇస్తాడు. ఇశ్రాయేలీల ప్రజలు, మీరు వింటున్నారు కదా, ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇశ్రాయేల్ అంటే తెలుసు కదా, బైబిల్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రములో నుంచి నడుచడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. దేవుడంట వారి ఇరుపక్కల కాపుదల వేశాడంట. ఆమేన్. వారికి మీద మేఘమును పంపించాడంట.
దేవునికి మహిమ కలుగును గాక. ముందు నడుస్తున్న మేఘము వెనుకొచ్చి వారిని ఆవరించిందంట. ఎందుకు తెలుసా? వెనకాల ఐగుప్తీయులు, ఫరో రథాలు, ఫరో సైన్యం వచ్చి ఇశ్రాయేలీలను మరి హింసించడానికి వస్తున్నారనమాట. కాబట్టి ఏం చేసినారంటే దేవుడు ఇశ్రాయేలుల దగ్గరికి రానివ్వకుండా ఐగుప్తులకు చీకటి కలుగజేసినాడు, ఇశ్రాయేలులకు ఏమిచ్చాడు? వెలుగునిచ్చాడు. ఆమేన్. మన దేవుడు అంత గొప్ప దేవుడు అన్నమాట. చెప్పండి అందరు కూడా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. ఓకేనా? ఒక ప్రశ్న ఇస్తాను నేను, మీరు నా పాట చెప్తే వింటారండి? ఇట్లా అంటున్నారు మీరు, అంటే వినమన్నట్టు ఎట్లా వింటారా లేదా? పక్కన వాళ్ళకు ఇలా కొట్టి నిద్రపోకని చెప్పండి. మీరు ఏం చెప్తలేరు, ఏమనుకోరులే, చెప్పండి. బ్రదర్స్ కూడా చెప్పండి. ఏండి మీరు నన్ను చూస్తారు, చెప్పండి. పక్కన కొట్టేసి ఏం చెప్పాలి మీరు? నాకు తెలుసు నిద్రపోతారు, ఎందుకంటే పొద్దంతా పని చేసినారు, ఒళ్ళంతా అలసిపోయింది, బాడీకి ఏం కావాలి? రెస్ట్ కావాలి. అది కంపల్సరీ వస్తుంది. అట్లా కళ్ళు మూసుకున్నాంటే సరిపోయా. ఒక మాట చెప్తాను, డ్రైవింగ్ చేసినప్పుడు కళ్ళు మూసుకోండి. ఏమంటున్నాడు సహోదరుడు? డ్రైవింగ్ చేసినప్పుడు అలా కళ్ళు మూసుకొని నడపండి. ఉంటుంది అక్కడ, ఇంటికాడ రెడీ చేస్తూ ఉంటారు. మరి డ్రైవింగ్ చేసేటప్పుడేమో కళ్ళు మూసుకోము, మందిరంలో ఉన్నప్పుడు కాదు. మరి ఇక్కడ మూస్తే అక్కడ కూడా ముయ్యాలి. మరి అక్కడ ముయ్యము, ఇక్కడ మాత్రము మోస్తాం. అంటే అంత జాగ్రత్త పడతాం డ్రైవింగ్లో ఉన్నప్పుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరుంటారో తెలిసినా, ఇక్కడ దేవుని దూతలు, దేవుని సమూహము, దేవుని సన్నిధికి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిని కళ్ళల్లేసి చూస్తూ ఉంటాడు అనమాట. ఏం చూస్తాడండి? నేను చూసి కళ్ళు మూస్తున్నావా తెరుస్తున్నావా అని చూస్తాడు. మూసినావు అనుకో ఆశీర్వాదాలు రావు, తెరిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు నిన్ను చూస్తే దీవించాలనిపించాలి. కొంతమంది చిన్నపిల్లలను చూడండి, వాళ్ళని చూస్తే చాక్లెట్ కొనియాలనిపిస్తుంది కదా. మీరు ఎప్పుడైనా కొనిచ్చారా? లాక్కొని తిన్నారా? ఉన్నది చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా కొనిచ్చినారా? కొనియమంటే తెలుసు కదా. ఇప్పించారా? లేకపోతే ఇప్పిన చాక్లెట్ నోట్లో వేసుకున్నారా? మీరు ఇప్పించినారే, మీ ఫేసెస్లు చూస్తే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కొంతమంది చిన్నపిల్లలను చూస్తే ముద్దు అనిపించి ఏం చేస్తామంటే, ఒక 10 రూపీస్ క్యాడ్బరీ చాక్లెట్ ఏం చేస్తాం మనము? కొనిచ్చేస్తాం. జాలి గల మనసు అనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. సో దేవుడు ఇప్పుడు ఈ రాత్రి కాలశంలో నిన్ను చూస్తే ఏదైనా ఇవ్వాలనిపించాలి. అర్థమవుతుందండి? ఏమనిపించాలి చెప్పాలి అందరూ కూడా? ఏదైనా ఇవ్వాలనిపించాలి. ఎవరికి? దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయనను బైబిల్లో ఒక ఆయనను చూశాడు తెలుసా? నోవాహును చూశాడు. ఎవరు చూశాడు? దేవుడు నోవాహును చూసిన తర్వాత దేవుని దృష్టిలో నోవాహు ఎలా ఉన్నాడు తెలుసా? కృప పొందిన వాడుగా కనబడ్డాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? కృప పొందినవాడు. నోవాహును దేవుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ప్రభుకి ఏమనిపించిందంటే, వీడికి కృపనివ్వాలనుకున్నాడు. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో నిన్ను చూస్తే దేవునికి ఏమనిపించాలి? పడుకొని మంచం ఇద్దాం అనిపించాలా? లేదు, నా బిడ్డ కష్టాల్లో ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ఇక్కడ నా బిడ్డ కష్టాలు కడతీర్చి వాటిని దూరపరచాలని అనుకునేటట్టుగా మన ముఖాలు ఉన్నాయా? నా బిడ్డ చాలా వేదనతో కూర్చున్నాడు ఇక్కడ, నా కుమార్తె చాలా వేదనతో కూర్చున్నది, ఇక్కడ కష్టంతో కూర్చున్నది, నా బిడ్డ కష్టాలు తీర్చాలని అనుకునేటట్టుగా మనం ఉన్నామా? లేకపోతే మనం ముఖం చూసి దేవుడు అలాగా పాస్ అయిపోయేటట్టుగా మనం ఉన్నామా? ఒక్కసారి మనం కూడా నోవాహును చూడగానే ప్రభుకు అనిపించిందట, వీటికి కృప చూపాలి అనిపించిందంట. ఆమేన్. ఏమనిపించింది? నోవాహును చూడగానే కృప చూపాలి. అందుకే చూడండి, సమస్త జనులందరూ జలప్రలయంలో మునిగినారు, కానీ నోవాహు మాత్రము మునిగిపోలే. అర్థమైందా? నోవాహు మాత్రము, ఎందుకంటే నోవాహు కృప పొందిన వాడాయను. చూడండి ఆ మాట ఒకసారి. నా టాపిక్ ఇది కాదు,
మిమ్మల్ని చూడంగానే టాపిక్లు మారిపోతూ ఉన్నాయి. ఓకే. ఆది కాండము ఒక మాట మనం చూస్తే, ఆది కాండంలో మాట ఉంటుంది. బైబిల్ కలిగిన వారందరూ కూడా బైబిల్ తీయండి. బైబిల్ కలిగిన వారందరూ కూడా బైబిల్ తీస్తే 8వ వచనం, 6వ అధ్యాయము 8వ వచనం, ఆది కాండము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. గట్టిగా మనం చెబుదామా? నోవాహు ఎలా ఉన్నాడు దేవుని దృష్టికి? కృప పొందినవాడాయెను. నేను అదే అంటున్నా, యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి ఇప్పుడు దృష్టి అంటే తెలుసు కదా, ఇరుగు దృష్టి పొరుగు దృష్టి కాదు. ఇరుగు దృష్టి, ఆ దృష్టి, ఈ దృష్టి, పొరుగు దృష్టి అని చెప్పి దండలు కావు. దృష్టి అంటే దేవుడు నిన్ను చూసే విధానం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇప్పుడు ప్రతి చెల్లిని చూస్తున్నాడు. ఇక్కడ నిన్ను చూస్తున్నాడు. పెద్ద నాన్నలను కూడా చూస్తున్నాడు. అక్కడ యవన బిడ్డల్ని కూడా చూస్తున్నాడు. ఓకేనా? అందరిని చూస్తున్నాడు. నిన్ను కూడా చూస్తున్నాడు. ఓకేనా? నిన్ను కూడా, హౌ మచ్ యువర్ ఫెయిత్ఫుల్, ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత ఏం చేస్తున్నావు అనేదంతా కూడా చూస్తున్నాడు. నిన్ను చూసినప్పుడు దేవునికి ఏమనిపించాలంటే కృప చూపాలని అనిపించాలి. ఆమేన్. నిన్ను చూసినప్పుడు దేవునికి ఏమనిపించాలి? జాలి చూపించాలని అనిపించాలి. ఓకే. నోవాహు ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టికి కృప పొందినవాడాయను. ఇంకెలా జీవించాడు తెలుసా నోవాహు? నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు ఒకటి, తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడాయను. ఆమేన్. ఒకటి ఏంటంటే చెప్పండి, నోవాహు మొదటిది నీతిపరుడు, రెండవది నిందారహితుడు. నిందలు లేవు నోవాహు మీద. ట్రాన్స్పరెంట్గా బ్రతికినాడు నోవాహు గారు. ఆమేన్. ట్రాన్స్పరెంట్ అంటే తెలిసిన, ఇప్పుడు అరిచేతు ఇలా ఉంది కదా, ఈ అరిచేతు వెనకాల ఏముందో మీకు కనబడుతుందా? ఇది ట్రాన్స్పరెంట్ కాదు. ట్రాన్స్పరెంట్ ఏంటంటే ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే కనబడుతుంది అనమాట. అంటే నీకు చూడగలిగినంత కనబడుతుంది. నోవాహు జీవితం కూడా తెరిచిన పుస్తకంలా ఉంది, దాచిపెట్టిన పుస్తకం కాదు. జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నాడు. ఏమండి, నోవాహుకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడండ్రు, ఇంకా ఒక్కతే భార్య, మొత్తం 8 మందిని చక్కగా ప్రభు భయభక్తులు పెంచుకోగలిగినాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి ఏమన్నాడు చూడండి, నీతిపరుడు తన తరములో ఎలా ఉన్నాడట? తరం అంటే, ఉదాహరణకు తరం అంటే చెప్తాను. ఇప్పుడు పెద్ద ఆయనలను కూర్చున్నారు కదా, వాళ్ళది ఒక తరం. ఇప్పుడు మా దినాల్లో ఉండేది బిడ్డ అంటారేమనంటే ఏమంటారండి? మనం వినం కదా, మన అంతా బ్రో టిక్ 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 అంటారు. ఇప్పుడు మనం వాళ్ళని అడిగితే గొప్ప గొప్ప అనుభవాలు మనకు చెప్తారు. మనకి మా తరంలో ఉండేది బిడ్డ అప్పట్లో అని అంటారు, చూసారా? అది ఒక తరం అన్నమాట. సో ఆ తరంలో వాళ్ళే ఉన్నారా? వాళ్ళతో పాటు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మన తరంకి వచ్చింది. ఇప్పుడు మన తరంలో గార్గేయపురంలో ఎంతమంది ఉన్నారండి చెప్పండి? ఎంతోమంది. కర్నూల్లో అలాగా భూమి మీద అందరిని చూస్తే అందట్లో నోవాహు ఒకడే నీతిపరుడు అంట. అర్థమవుతుందండి? భూమి మీద ఎవరు చూశాడు? అందరిని చూశాడు దేవుడు. అందరిని, ప్రతి ఒక్కరిని ఒక్కరొక్కరిని చూస్తూ ఉంటే ఎవడు నీతిపరుడుగా దేవునికి కనబడలే. ఎవరు కనిపించారు తెలుసా? నోవాహు దగ్గరకు వచ్చేసరికి వెరీ గుడ్, నువ్వు ఒక్కడివే నీతిపరుడు ఉన్నావు. ఏదైనా చూపాలనుకొని ప్రభు అతనికి కృపను చూపాడు. సో నిందారహితుడు, తన తరములో నిందారహితుడు, నీతిమంతుడు, దేవునితో కూడా నడిచిన అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకోటి ఏం చేశాడు తెలుసా నోవాహు? ఈ 3-4 గుణాలే కాకుండా 6వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. నోవాహు అట్లు చేసెను అంటే, అట్లు అంటే దోషలు కాదు, ఆ విధంగా అలాగున
చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును నోవాహు కృప చూపబడడానికి గల కారణం, నోవాహును దేవుడు దీవించడానికి గల కారణం, నోవాహు వారితో పాటు నశించిపోకుండా బ్రతికి ఉండడానికి గల కారణం ఏందో తెలిసిన, దేవుని మాట ప్రకారం చేస్తూ జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా జీవించాడు చెప్పండి? దేవుని మాట ప్రకారంగా చేస్తూ జీవిస్తూ. అందుకనండి కదా, నోవాహు అట్లు ఏం చేశాడట? చేశాను. అంటే అట్లు చేసానంటే ఎలా చేశాడు? దేవుడు ఒక మాట చెప్పాడు అనమాట. నోవాహు, నేను ఈ భూమి మీద, మీరు ఆలకించండి, అందరు కూడా ఆలకించండి, నేను ఈ భూమి మీద జలప్రలయము తీసుకురాబోతున్నాను, సమస్త మానవాళిని, జీవరాశులను అందరిని కూడా చంపేయబోతున్నాను, ఎందుకంటే భూమి పాపంతో నిండి ఉంది, దీన్ని ఫినిష్ చేస్తాను. కాబట్టి నీవు బ్రతికి ఉండాలంటే ఒక ఓడను కట్టుకోమని చెప్పినాడు. ఎవరికి? అప్పుడు ఓడలు అనేటువంటివి లేవు అప్పుడు, ఆ దినాలలో ఉన్నాయా? వర్షమే లేదంటుంటే ఇంక ఓడలు ఎక్కడుంటాయి? ఏం లేదు అప్పుడు, వర్షం లేదు. ఏం కట్టుకోవాలి ప్రభా? ఒకవేళ నోవాహు దేవుని అడిగితే, నేను వర్షం కురిపించబోతున్నాను అన్నాడు. వర్షమా? అది ఎట్లుంటుంది? నీవు నేను ఉంటే ఏం అడిగేవాళ్ళం? ఏం చెప్పండి? వర్షమా? అప్పుడు ఉంటే, ఇప్పుడు కాదు. ఇప్పుడు వర్షాలు తెలుసులే మనకు, తుఫాన్లు తెలుసు, అన్నీ తెలుసు. వర్షమా? అది ఎట్లుంటుందని మనం ఎవరిని అడిగేవాళ్ళం? నోవాహు ఒక్క మాట అనలే. ఓడను కట్టమంటే నోవాహు ఓడను కట్టడానికి పూనుకున్నాడు. మరి డబ్బులు ఎక్కడి ప్రభా అని అడిగాడా? ఇది చూడండి, ఎన్ని మూరలు కట్టమన్నాడు. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగు. ఓడ ఎంత పొడుగు అంటే చెప్పండి, చెప్పాలి అందరు కూడా. 300 మూరల పొడుగు, ఇంకా 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను. దానికి ఒక కిటికీ పెట్టాలి, ఒక డోర్ పెట్టాలి. మనం ఎన్ని పెడతాం? ఎన్ని డోర్లు ఉన్నాయి చెప్పండి? ఒక 1, ఒక 2, ఒక 3, ఒక 4, ఎన్ని డోర్లు ఉన్నాయి కిటికీలు చెప్పండి? 4 కలిసినాయి ఇవి కూడా, 4 డోర్లు. ఇది 3 అంతస్తుల ఓడ, ఎన్ని కిటికీలు పెట్టమన్నాడు? చెప్పండమ్మా, చెప్పాలి అందరు కూడా. ఎన్ని చెప్పండి? ఇంకా గట్టిగా, ఇంకా చెప్పండి అయ్యా. ఒక్కటే. నేనుంటే ఏమంటున్నా, ఒక్కటేం సరిపోతుంది ప్రభా, వెంటిలేషన్ రానే ఇంకోటి పెడతా అంటుంటే. నోవాహు అట్లా చేయలే. వింటున్నారా పెద్దయినా? నోవాహు అలా చేయలే. ఒక కిటికీ పెట్టమంటే ఒకటే కిటికీ పెట్టినాడు, ఒక డోర్ పెట్టమంటే ఒకటే డోర్ పెట్టి, అందుకని 22 వచ్చిన అంటాడు కదా, నోవాహు అట్లు చేసెను. అట్లు అంటే ఎలాగా? దేవుడు చెప్పినట్టుగా. అందుకే నోవాహు వారితో పాటు నశించిపోలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలస్యంలో నీవు నోవాహు వలె తన మాటను వింటే, దేవుని మాటను వింటే, దేవుడు నీకు కాపుదల ఇస్తాడు. నేను మొదట్లోనే చెప్పినాను, రోగము లేని ఇల్లు లేదు ఇప్పుడు మన ఊర్లో. ఎందుకు మన సంఘంలో లెక్క పెడదాం రాదు? పరాయం దగ్గరికి ఎందుకు పోదాం? వాడి దగ్గరకు పోతే, ఏంద్రా నా పేరు ఎత్తినావు అంటాడు. ఏమంటాడండి? ఏంద్రా నా పేరు ఎత్తినావు అంటాడు. మరి పరాయాల దగ్గరికి ఎందుకు వెళ్దాం? మన దగ్గరికే. ఇంట్లో ఏదో ఒక జబ్బు, ఏదో ఒక అసమాధానము, ఏదో ఒక సమస్యతో బాధపడని కుటుంబాలు లేవంటారా? చెప్పరంటండి. ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు కూసున్న మనసు మీరు ఎక్కడో పెట్టారు. కొంతమంది ఇలా చూస్తున్నారు, మాయా విగ్రహంలాగా చూసి నన్ను మాయ చేద్దామని చూస్తే అది మాయ చేయడం ప్రభుకి తెలుసు. నీ మనసు ఎక్కడుందో, నీ హృదయం ఎక్కడుందో, నీ ధనం ఎక్కడుందో, నీ మనసు హృదయమో అక్కడ. అర్థమైందా? ఏదో ఒక కుటుంబం ఏదో ఒక సమస్యతో ఉన్నటువంటి వారే. అలాగా ఒక ఆయన సమస్యతో ఉండి యేసయ్య దగ్గరికి వచ్చినట్టు తెలిసిన. వింటున్నారండి? వింటున్నామంటే అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా అని చెప్పండి. అంటే ఏంటిది? హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి సమస్యతో వచ్చినాడు. ఏమితో వచ్చినాడు చెప్పండి? ఏంటంటే వాళ్ళ ఇంట్లో రోగం ఉంది వాళ్ళ అమ్మాయికి. ఆయన పేరు యాయీరు.
చెప్పండి, ఇది గమ్మత్తుంది కదా పేరు. ఏం పేరు? రాజేంద్ర, యాదగిరి, యాదప్ప, ఆప్ప, ఈప్పలు ఉంటాయి కానీ ఇదేం పేరు? ఏం పేరు ఇది? యాయిరు. ఇప్పట్లో అయితే జాన్, బెనడిక్ట్స్, ఇంకా థామస్. ఇంకేం చెప్పండి మీ పేర్లు ఏమి? ఒక్కొక్కరు పేరు చెప్పాలి. నా పేరు ఇది. స్కూల్లో అంటాం కదా, సత్యయ్య ప్రజెంట్ సార్, సంజీవయ్య ప్రజెంట్ సార్, అలా చెప్పుకోండి మీ పేర్లు. ప్రభు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. ఆమేన్. దేవుని మాటలు, దైవ సేవకుల మాటలు వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒక మాట చూసి, ఈ మాట చూసి మనం ఎందుకు వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశ దినవృత్తాంత గ్రంథములు, 2వ దినవృత్తాంతముల గ్రంథములు మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇంత చనువుగా మాట్లాడుతున్నాను. మీరు నన్ను వేరే రకంగా అనుకోవద్దు, ఓకేనా? ఎందుకు ఇంతగా లోతుగా కాకుండా అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నానంటే మీకు అందరికీ ఈ మాటలు అర్థం కావాలని ఆశతో అరటిపండు తొక్కని తీసి మీ నోట్లో పెట్టాలని నా ఆశ. తొక్క కాదు, అరటిపండు తొక్కని పడేసేయాలి, ఓకేనా? 20వ అధ్యాయము ఎన్నది? 2వ దినవృత్తాంతముల గ్రంథం. బైబిల్ కలిగిన వారు అందరు తీయండి తల్లి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్. మీ యొక్క బైబిల్ తీసి దయచేసి చూడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను, ఓకేనా? 20వ వచనంలో నేను చెప్తాను. మీ దేవుడైన అనే యెరూషలేము కాపురస్తులారా నుంచి చదవండి. 20వ అధ్యాయం 20వ వచనంలో పెద్దగా వచనం ఉంది. యెరూషలేము కాపురస్తులారా అని కనుచి చదవండి. యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని. ఎంతమంది నమ్మని చెప్పండి ఇక్కడ. అమ్మ వింటున్నారా? సోప్కేసి ఉంటా అప్నే కర్త అన్నట్టుకున్నదా? అంటే తెలుసా ఈ భాష? మీరు చెప్పేది చేయండి, మీరు వినేది వింటాం, మేము చేసేది అలా చేయకూడదు, ఓకేనా? ఏమన్నాడు ఇక్కడ? దేవుని నమ్ముకోవాలి, అప్పుడు మీరు ఏమవుతారట? స్థిరపరచబడతారు. రెండవది, ఆయన ప్రవక్తలు అంటే సేవకులను నమ్మండి, అప్పుడు మీరైతారట కృతజ్ఞులు అవుదురు, దీవించబడతారన్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క దైవ సేవకుల మాట మీరు విన్నప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ప్రియులరా, నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? వెరీ గుడ్. ఇంతమందికి చెప్పినాను. ఏం పేరు చెప్పాలి అమ్మా? యాయీరు. పెద్దలు చెప్పండి అయ్యా, మీరు ఈ వర్షం నుంచి వెనక వరకు చెప్పండి. ఏం పేరు ఆయన పేరు? యాహీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాహీరు అనేట ఆయన ఇంట్లో ఎవరు కూడా అల్లరి చేతి నాన్న, ఇంట్లో పెద్ద సమస్యతో వచ్చినాడు. పెద్ద సమస్యతో ఉండి మీ సంటిదానికి బాగా కడుపుని వచ్చిందనుకో, మీకు ఎలా ఉంటుంది? అర్ధరాత్రి పెద్ద కడుపు అని అనుకొని మీ పాప అల్లాడిపోయింది అనుకో, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది అంటారా? తల్లాడిపోతారు కదా, అల్లాడిపోతూ ఉంటారు కదా. అదే జరిగింది ఎవరికి? యాయీరు ఇంట్లో. భయంకరమైనటువంటి టెన్షన్ అయిపోయినాడు. లూకాసు వార్తలో, మీరు మార్కు సువార్త ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూడండి. మార్కు సువార్తలో 5వ అధ్యాయం మనం చూస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం లేకపోతే 22వ వచనం చూడండి. ఆయన సముద్ర తీరంలో నుండగా సమాజ మందిరపు అధికారులు యాయీరు అనే ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడినట్లు నీవు వచ్చి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగులు ఏం చేసిందట? యాహీరుకు ఒక కుమార్తె ఉంది. చెప్పండి ఏముంది ఆమెకు? ఆయన సమాజ మందిరపు అధికారి, మంచి అధికారి అయినా, కానీ ఆయన కుమార్తెకి ఏమి లేదట, బాగలేదు. ఎలాంటి పొజిషన్లో ఉందో తెలుసా? ఆమె పొజిషన్ అంటే తెలుసు కదండి. ఎలాంటి స్థితిలో ఉందో తెలుసా? వినండి, ఎలాంటి స్థితిలో ఉంది చెప్పండి. ఇక రేపో మాపో డాక్టర్లు చెప్తారు కదా, ఇంకా గ్యారంటీ లేదండి. ఏమంటారు చెప్పండి? గ్యారంటీ లేదండి, ఇంకా మీరు ఎంత ట్రీట్మెంట్ చేసినా వృధా అంటారు. చూసారా? ఆ స్థితిలో ఉంది. ఆఖరి చూపు అనమాట. చివరికి పాలు పోస్తారు చూసారా?
పాలు పోస్తారు చూసారా, ఆ స్థితిలో ఉంది. ఎవరు? యాహీరు కుమార్తె. అప్పుడు వచ్చినాడు ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య పాదాల మీద పడ్డాడంట. మా ఇంట్లో రోగం ఉందయ్యా, నా పాప చనిపోవడానికి సిద్ధంగా ఉంది, రోగంతో ఉంది, మా ఇంట్లో సమాధానం లేదు, మా ఇంట్లో శాంతి లేదు, మా ఇంట్లో నెమ్మది లేదు. కొంతమందికి హాలు మొగలకు ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. కావాలన్న రూల్ ఉందా? రాసి పెట్టినారా? పెళ్లి చేసుకుంటేప్పుడు రాసి పెట్టలే కదా, మరి ఎందుకు అవుతున్నాయి? ఏమైనా రాసి పెట్టుకున్నాం? అప్పుడేం వాగ్దానం చేస్తాం తెలుసా? బాధలోనేను, కష్టంలోనేను. అన్ని క్రిస్టియన్స్ మ్యారేజే కదా మీ కాదా? చూస్తున్నారు మరి. కష్టాలలో, బాధలలో నిన్ను అత్తుకొని లేబట్టి కిందెత్తేసి కర్రతో నిన్ను కొట్టి చితక బాది ఇంటికి పంపిస్తానంటాడా? ఏమన్నాడు చెప్పండి? కష్టంలోనైనా, వ్యాధిలోనైనా ఇవన్నీ మనకు అప్పుడే గుర్తుంటాయి. పెళ్లి ప్రమాణాలు ఎప్పుడు గుర్తుండే చెప్పండి? అప్పుడే గుర్తుండే, మళ్ళీ జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే చెయ్యం కదా, చేస్తే కదా గుర్తుండేది. గమనించండి ప్రియులారా, ఈ ప్రమాణాలు అప్పుడే గుర్తుకొస్తాయి, ఇప్పుడు గుర్తుకు రావు. యాయీరు జీవితంలో మనం చూసినట్లయితే గమనించండి, ఇంట్లో ఏముందో తెలుసా? రోగం ఉంది. చాలా మంది కుటుంబాలలో ఇలాంటి బాధల చేత సతమతం అవుతున్న వారే. ఆలుమొగలకు గొడవ, భార్యాభర్తలకు అసమాధానం, తగాదాలు, నెమ్మది లేదు. వండుకున్న కూడు నోటి దగ్గరకు పోయేసరికి పెద్ద సమస్యలు వచ్చి పడతాయి. ఉన్న కూడు కుండలోనే ఉంటుంది, తిననికి మనసు ఉండదు, గొడవ పడతారు. అలాగనే పస్తులుండి చెప్పరేంటండి, పండుకుంటారు, సమాధానం ఉండదు. నువ్వు తినవా? నేను కూడా తినపో అంటుంది. ఏమంటారండి? దీనికి గల కారణం ఏంటి? భర్త పని చేసేస్తాడు, ఇంటికి డబ్బులు వచ్చేటప్పుడు క్వార్టర్ వేసుకుని వస్తాడు. లోకంలో మనం చూడొచ్చు కదా, ఏం చేసుకుని వస్తారండి? క్వార్టర్ వేసుకుని వస్తాడు. లేకపోతే వచ్చేటప్పుడు ఫస్ట్ షో సినిమా చూసి వస్తాడు, షికారికి వెళ్ళి వస్తాడు. ఏమైనా డబ్బులు ఏమంటే అయిపోయినాయి. ఇంకా ఇంట్లో సమాధానం ఎక్కడుంటుంది ప్రియులారా? ఇంట్లో శాంతి ఎక్కడుంటుంది? ఇంట్లో నెమ్మది ఎక్కడుంటుంది? చాలా మంది కుటుంబాల్లో ఇదే దాపరించిందని ప్రభు చెప్తున్నాడు. ఒక రోగమే కాదు, ఒక నొప్పే కాదు, ఒక కడుపు నొప్పే కాదు, కాళ్ళ నొప్పులే కాదు, కీళ్ళ నొప్పులే కాదు, తలనొప్పులే కాదు. ఇవి తాత్కాలికంగా మెడిసిన్ వేస్తే పోతాయి. మెడిసిన్తో తక్కువగాని కొన్ని కుటుంబాల్లో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మీ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదామగాక. ఈ కష్టాలు పోవాలంటే ఏం చేయాలి మరి? ఈ సమస్యలు పోవాలంటే ఏం చేయాలి మరి? ఈ ఇబ్బందుల నుంచి, మనకి ఇరుకుల నుంచి విడుదల కావాలంటే ఏం చేయాలి? తగాదాలు ఇంట్లో, గొడవలు ఇంట్లో, అసమాధానం ఇంట్లో, సమాధానం లేదు. ఏమండి? మరి వాటన్నిటి నుంచి విడుదల కావాలంటే యాయీరు అనేటువంటి ఒక ఆయన ఏం చేశాడో తెలుసా? ఇంట్లో రోగం ఉంది, పాప చావడానికి రెడీగా ఉందని చెప్పి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఏం చేశాడట చెప్పండి? పడిపోయినాడు. పడిపోయి యేసయ్యా, ఎవరన్నా బాగా అక్కరుంటే దండం పెడతా, నాకు ఒక 1000 రూపాయలు ఇస్తావా? ఏమంటారండి చెప్పండి? నన్ను ఇవి చేతులు పట్టుకుంటారు, చేతులు కావి, ఇవి ఏమంటారండి? మాత్రము యేసుప్రభు దగ్గరికి వచ్చి యాయీరు ఏం చేశాడో తెలుసా చెప్పండి? కాలు పట్టుకుని పాదాల మీద పడి, డాడీ 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 డాడీ, ఓ యేసయ్య, నువ్వు లోకరక్షకుడు అట, రోగాలను స్వస్థపరుస్తావట, ఆమేన్, బాగలేని వారికి బాగు కలుగ చేస్తావట, నొప్పులతో ఉన్న వారికి విడుదల కలుగ చేస్తావట, శాంతి లేని వారికి సమాధానం, శాంతినిస్తావట. ఒక్కసారి నా పాపను ముట్టవా? ఏమన్నాడండి? ఒక్కసారి నా పాప మీద చేతులుంచినా సరే, లేకపోతే మాట చెప్పినా సరే, ప్రార్థించినా సరే, ఆమె బాగా అవుతుంది ప్రభు. మా ఇంట్లో సమాధానం లేదు, తిన్న కోడి పెయిన పట్టడంలే అంటే తెలుసు కదా, పెయిన పట్టడం అంటే తిన్న తట్టిపోతుంది అంటారు చూసారా? సమస్యలకు, టెన్షన్లకు బీపీలు ఎక్కువైపోతూ ఉంటాయి, షుగర్లు ఎక్కువైపోతూ ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి, బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి. దీనికి గల కారణం ఏంటో తెలుసా? మెల్లగా పుల్లబెట్టిపోయినాడు. ఎవడు? ఇందాక పెద్ద అని చెప్పినాడు, శోధన, సాతాను శోధన వచ్చేసింది, నీ ఇంట్లో ఉంది. సమాధానం లేక కూర్చున్నావా? శాంతి లేక కూర్చున్నావా? నెమ్మది లేక కూర్చున్నావా? ఎంత ప్రయత్నించినా ఈ సమస్యల నుంచి నేను బయటికి చెప్పండి, బయటికి నేను పడలేకపోతున్నాను అంటున్నావా?
వినండి జాగ్రత్తగా, ప్రభు నీ పక్కనే ఉండి నిన్ను తడుతున్నాడు. అన్నావు అనుకో, ఎల్లెంకలు పడతావు. ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? నీ పక్క నీకు అర్థం కాదు. ఎక్కడుండి చెప్పాలి అందరూ కూడా? నీ పక్కనే ఉన్నాడు. నీ పక్క నుండి ఇప్పుడు నువ్వు చూస్తున్నాను, నేను చూస్తున్నాను. నేను అదే చెప్పాను మొదట్లోనే. నోవాహును ఎవరిని చూశాడండి? నోవాహును ఎవరు చూశారు? దేవుడు ఎవరిని చూశాడు? నోవాహును చూస్తే, నోహో మనలాగా వచ్చినవా, రా రా నేను పడుకుంటానడా, ఏడా అన్నాడు. అలాగా అనలే. నోవాహును చూస్తే కనికరము చూపాలనిపించింది దేవునికి. ఈ రాత్రి కాల సమయంలో ఇంటికి పోయినా ఎలాగైనా పడుకోవాల్సింది కదా, నిద్రపోవాల్సిందే కదా. ఒక సన్నివేశం చెప్పి నేను ముందుకెళ్తాను, ఓకేనా? అయ్యగారు ఇచ్చిన టైం ఆల్రెడీ అయిపోతూ వస్తుంది. మీరేమో కోపంతో, ప్రేమతో, ఆప్యాయతతో, వాత్సల్యతతో, కనికరముతో యేసయ్య చూసినట్టుగా నన్ను చూస్తూ ఉన్నారు. మీ ముఖాలలో యేసయ్య ముఖమే కనబడుతుంది. సంతోషం లేదమ్మా ఇలా చూస్తారేంటి? ఆమేనని చెప్పాలి. మీ ముఖాలు ఎవరి ముఖాలు ఉన్నాయి? యేసయ్య ముఖం కావాలా, దయ్యం ముఖం కావాలా? ఈ విషయంలో అయితే యేసయ్య ముఖం కావాలి. మరి చెప్పండి, యేసయ్య ముఖం కావాలా, దయ్యం ముఖం కావాలా? చెప్పండి. యేసయ్యా యేసయ్యనా? చెప్పండి, చెప్పండి గట్టిగా. యేసయ్య ముఖము మీ మీద ప్రకాశించబడునుగాక. ఈనాటి నుంచి మీ జీవితాలే తారుమారవునుగాక. మాట విను చాలు, దేవుడు కార్యం చేస్తాడు. దేవుని మాట విను, నీ కుటుంబంలో నెమ్మది కలగజేస్తాడు. ఒక ఆయన ఆల్ నైట్ ప్రేయర్కి వస్తున్నాడు. బైబిల్లో శిష్యులు, ఆయన పేతురు చెబుదాం రాదు. ఆల్ నైట్ ప్రేయర్కి వస్తే, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, నేను కొంచెం లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. లాస్ట్ మూమెంట్లో ఇది గెత్సెమనే తోటలో ఏం ప్రార్థన ఇది? సుదీర్ఘమైన ప్రార్థన. యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు వినండి, నేను గట్టిగా అరవను, నేను అరిస్తే మీరు భయపడతారని మెల్లగా మాట్లాడుతున్నాను. యేసయ్య ప్రార్థన చేస్తే చెమట ఏమవుతుందట? రక్తముగా మార్చబడుతుంది. అంత వేదనలో ఉన్నాడు యేసయ్య, అంత బాధలో ఉన్నాడు యేసయ్య. చూసారా అంటారు, చూసారా, ఇల్లు గాలి ఒకడే ఎడుతుంటేనట ఒకటి చుట్టపట్టుకుని వచ్చాడట. ఏం పట్టుకొని వచ్చాడండి? అడుగురా పోసా, ఎక్కడ పోతున్నారంటే చుట్ట కాల్చుకుంటారా పోయినాడంటే. ఎక్కడికి? కాలుతున్న గుడిసె దగ్గరికి. ఒరే నీ యాలి మొండమయ్యా, నువ్వు ఎక్కడికి వస్తున్నారు? నువ్వు నా నేనేమో ఏడుస్తుంటే నువ్వు చుట్ట పట్టుకొని వస్తావా? అలా ఉంటుంది కొంతమంది జీవితాల. అర్థమైందండి? కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి? అలాగనే ఉంటాయి. యేసుప్రభు ఏమో వేదన పడుతూ, కన్నీరు గారుస్తూ, ఆయన చెమట అంతా ఏమవుతుందట? రక్తంగా మారుతుంటే వీళ్ళ మట్టుకు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? వీళ్ళు ముగ్గురే ఉన్నారమ్మా. మీరు చెప్పండి రమ్మా. 10,000 ఎవరికి కావాలని, ఇప్పుడు 10,000 లోన్ ఇస్తాం గవర్నమెంట్ అని ఎమ్మెల్యే వచ్చి దరఖాస్తులు ఇవ్వమన్నారు అనుకో, మీరు ఏం చేస్తారండి? సార్ దస్తగిరి గారు, మా ఏరియా మా పేరు నువ్వు రాసుకుంటావా? మరి అప్పుడు వస్తాయి ఏంటి? రాకపోతే చూడు దస్తగిరి గారికి ఇంకా చెమటలు పడిపోతాయి. మీకు అంతలా చేసేస్తారు మీరు. మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ నోరు బాగుగా తెరువము. అప్పుడు నేను ఏం చేస్తాడు? దేవుడు నింపుతాడు. మీరు ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, శుభవచనంతో వస్తే, గర్భవతులకు కానీ పెళ్ళైనలకు కానీ స్వీట్ ఇరిచి ఏం చేస్తారమ్మా? అని ఏం చేస్తారు చెప్పండి? దేవుడు కూడా అలాగా నీ నోరు నింపుతానన్నాడు. ఆమేన్. నీ కుటుంబాన్ని నింపుతాడు, నీ బిడ్డల జీవితాన్ని మారుస్తాడు. దిక్కులేని వారుగానే ఉండవు. సరే, ఈ సంగతి చెప్తాను. యేసుప్రభుల వారు చెమట ఓర్చి ప్రార్థన చేస్తుంటే ఒక బృందం ఉంది. అందులో నాయకుడు పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? అని ఏం చేస్తున్నాడండి? పేతురు అన్నాడు. పేతురు అన్నా జడుచుకుంటాడని పేతురు అన్నాడు. అదేంటి, ఎక్కడో కలలో పిలుస్తున్నట్టుంది నన్ను. ఎక్కడ పిలుస్తున్నాడు? ఎక్కడ? మీరు కూడా నాకు తెలుసు అమ్మా అంటే, అయ్యా అంటే మాట్లాడు, నేను కళ్ళు మూసుకొని ఇంటా అన్నట్టుగా ఉంది. పేతురు అనగానే పండ్లు వేసిపోయినాడు. అయ్యా ఇప్పటిదాకా మేము ఏం చేసాం చెప్పండి?
ప్రార్థన చేసి చేసి ఇప్పుడే అలా ఏం చేసింది చెప్పండి, ఇప్పుడే అలా కంటి మీద యేసయ్యకు అంత తెలుసు, భవిష్యత్తు తెలుసు, నీ గతం తెలుసు, నిన్నేం చేసావో తెలుసు, మొన్నేం చేసావో తెలుసు, పుట్టిన తర్వాత ఏం చేసావు తెలుసు, పెన్సిల్ దొంగతనం చేసు, నువ్వు మీ డాడీ జేబుల నుంచి 10 రూపాయలు దొంగతనం చేసింది కూడా తెలియదు ఆయనకి. ఆయన ఆజ్ఞ లేకుండా ఒక ఎంట్రికే ఊడిపోనే ఆల్రెడీ పోయినాయి మని. అంటే ఎవరి ఆజ్ఞ ఉందన్నట్టు? మామూలు విషయం కాదు, దేవుడితో చెలగాటం కాదమ్మో. ఆయన పరిశుద్ధుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో సర్వ సృష్టికి ఆయన చక్రవర్తి అని తెలుసుకోగలిగితే ఆ నాటి నుంచి నీ జీవితం మార్చబడుతుంది. అప్పుడు పేతురుతో అన్నాడు, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడకు పేతురు, నాకు తెలుసు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనత ఉన్నది. నువ్వు చేయాలని ఆశ ఉంటుంది, నువ్వు చేయలేకపోతున్నావు ప్రభు కొరకు. అడగాలని ఆశ ఉంటుంది, నువ్వు అడగలేకపోతున్నావు ప్రభు కోసం. ఈ రాత్రి కాలశ్యంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, యాయీరు వలె నువ్వు అడిగితే, యేసయ్య నా ఇంటికి రా. మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళినాడు ప్రభు? జక్కయ్య ఇంటికి వెళ్ళినాడు. జక్కయ్య నువ్వు కిందికి దిగిరా, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. ఒక పాపి ఇంటికి ఎవరు వెళ్ళారండి? యేసయ్య వెళ్ళినాడు. జక్కయ్య జీవితం మార్చబడింది. జక్కయ్య దగ్గర అంత డబ్బున్న సమాధానం లేదానికి. రోడ్డు పడుతూ పోతే వస్తున్నాడు ఒకడు, ఎవడన్నా అన్యాయం చేసినాడు, మీ దగ్గర లోన్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారనుకో, మీ ఇంటి ముందుకు పోస్తే ఏం చేస్తారండి మీరు? రండి సన్మానం చేస్తామంటారా? ఏం చేస్తారు? ఈ కోడి మీద పెట్టి తిడతారు, కుక్క మీద పెట్టి తిడతారు, పిల్లల మీద పెట్టి తిడతారు. ఈ బుద్ధి లేని దానికి, ఈ బుద్ధి లేనికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గే ఉండదు వీడికి. మా ఇంటి ముంగడి నుంచే అలా తిట్టలేదు అనుకున్నారా? ఎవరిని 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 నాన్న? ఎవరిని? జక్కయ్యని. జక్కయ్య పోతుంటే మంచోడని చెప్పట్లా, వాడా మోసగాడా, బతుకు చేయడా, వాడ పెద్ద మోసగాడు అన్నారండి. ఎవరిని? ఎవరినంటే నన్ను చూస్తారు, నన్ను అనలేదు. ఎవరిని అన్నారు? జక్కయ్యని అన్నారు. మోసగాడు, దొంగ, అందరి దగ్గర డబ్బులు తీసుకొని లోన్లు ఇప్పిస్తానన్నాడు. ₹1 వాడికిస్తే 10 రూపాయలు అక్రమంగా వడిసలు చేసినాడు జక్కయ్య. వీడు మంచోడు కాదు. అలాంటి వానింటికి యేసయ్య వెళ్ళినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఏ కండిషన్ ఉన్నావో నాకు తెలియదు, ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. నాకైతే తెలియదు. నేను ప్రాప్తన కాదు, దేవుని సేవకుని. యేసయ్యకు సమస్తము తెలుసు. మనుషులు చీదరించుకున్నా, మనుషులు నిన్ను కాదన్నా, చీపో అన్నా, ముఖాన ఉమ్మేసిన యేసుకు నువ్వు అవసరమైతే నీ ఇంటికి వస్తాడు ఆయన. నా తండ్రి నా ఇంటికి రాని యాయీరు వలె నువ్వు అడగాల. వెంటనే యేసయ్య బయలుదేరుతూ ఉంటే మధ్యలో ఇంకో ఆమె అడ్డం వచ్చింది. ఎవరు తెలుసా ఆమె? 12 సంవత్సరాలు ఒక రోగంతో ఉంది. ఏమి నా యేసయ్య దగ్గర స్వస్థత అండి. దేవునికి మహిమ కలుగును గాక. నా యేసయ్య దగ్గర ఏముంది? స్వస్థత. కొంగులో స్వస్థత, వస్త్రంలో స్వస్థత, చూపులో స్వస్థత. కానీ మనకు ఇంటి నిండా ఒంటి నిండా రోగాలే. యెషయా గ్రంథంలో అంటది, చదవడానికి సమయం మీకు వివరిస్తున్నా, మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం చదవండమ్మా. 1వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము. అర్థమవుతున్న వారు గట్టిగా ఆమని చెబుదుముగాక, అర్థం కాని వారు గట్టిగా ఆమని చెబుదుముగాక. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చి పండ్లు. అవి పిండబడలేదు, పట్టబడలేదు. తైలముతో అవి ఏమైంది? ఎందుకు రోగం వచ్చింది? అరకాలు మొదలుకొనట. అయ్యా పెద్దయినా, అయ్యా అమ్మ, చెల్లి, తమ్ముడు వినండి. అక్క తమ్ముడు, చెల్లి వింటున్నారా? వాక్యం ఏం చెప్పిందో విన్నారా మీరు? వాక్యము ఏం చెప్పిందో విన్నారా? అరికాలు మొదలుకొని స్వస్థత లేదు. హాస్పిటల్ తిరిగినా ఏం లేదు. నో. పచ్చి పండ్లు, పచ్చి గాయాలు ఎందుకు జరుగుతున్నాయి? యేసయ్య ఈ దినమునను నా ఇంటికి రా. హల్లెలూయా. ఎంతమంది అడుగుతారండి?
ఎంతమంది అడుగుతారు, యేసయ్య నువ్వు నా ఇంటికి? మధ్యలో యేసయ్య సరే బయలుదేరదాం పాన్నాడు యేసయ్య. అంతలో ఇంకో వచ్చింది. ఏం పేరు? ఆమె పేరు లేదు. ఆమె పేరు ఏం పేరు అంటే 12 సంవత్సరాలలో రక్తస్రావము చేత బాధపడుతున్న స్త్రీ. మెల్లిగా వెనకాల వచ్చింది, దొంగ వచ్చినట్టుగా ఏం చేసింది, ఇలా పట్టేసింది. వెంటనే యేసు చూసినాడు, ఏది వణికిపోతా ఉంది. అయ్యా నేనే అమ్మా నీ విశ్వాసం నిన్ను. సో ఇంతలో ఏం జరిగింది తెలుసా, ఈ యాయిరు ఇంటి నుంచి ఒకడు వచ్చినాడు యేసయ్య దగ్గరికి. ఈయన యాయిరు దగ్గరికి, సార్ ఏం బతిలాడకి యేసయ్యని అన్నారు. ఎవరిని అంటున్నారండి? యాయిర్ని అంటున్నారు. నువ్వు బోధకుడిని రమ్మని, ఇంటికి రమ్మని పిలుస్తున్నావు కదా, నీ పాపను స్వస్థపరచనీకి మీ పాప ఆల్రెడీ చనిపోయిందన్నారు. ఇంకెలా ఉంటుందండి ఇల్లంతా ఎలా ఉంటుంది? అప్పటిదాకానేమో కొర ప్రాణంతో ఉన్నది. ఇంట్లో ఏముందండి? కొర ప్రాణంతో ఉన్న పాప ఏమైపోయింది? ఇప్పుడేమే చనిపోయింది, హోప్ లేదు. యాయిరు గుండె పగిలిపోయింది, వేదన పడ్డది, తల బాదుకుంటున్నాడు, ఏం చేయాలో రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ఎవరు కూడా లేవద్దమ్మా, యూ హావ్ టు బీ సైలెంట్ అండ్ సెట్. తల బాదుకుంటున్నాడు. యేసయ్య చూసినాడు. యేసయ్యా చెప్పండి, యేసయ్యా చెప్పండి అమ్మ, మీరు నోరు దేవా. యేసయ్యా చెప్పండి అమ్మా, యేసయ్యా నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా, నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. ఏంటంటే యేసు ప్రభుల వారు చూసి ఏమన్నాడు తెలిసిన? ఒక మాట చూద్దాం. 35వ వచనం, 5వ అధ్యాయం మార్కు సువార్త 35వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, అయిపోయింది, ఫినిష్, చనిపోయింది, రావాల్సిన వార్త రానే వచ్చింది, చనిపోయింది అనగానే నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడుతు? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పినాడు. యాయిరో నువ్వు భయపడకు, నేను మీ ఇంటికి వస్తా. చనిపోయింది అంటున్నారయ్యా, నా బిడ్డ ఇప్పటిదాకా కొర ప్రాణంతో ఉండనయ్యా, నా బిడ్డ ఇప్పటిదాకా బ్రతుకుతావేమనుకున్నానయ్యా, ఏమైంది ఇప్పుడు చెప్పండి? చనిపోయిందంటే యేసయ్య యాయిరు ముఖం చూసి, యాయిరో అయ్యా, వాళ్ళు చెప్పిన మాట నిజమే కావచ్చు, కానీ నేను బ్రతికిస్తాను, నీ ఇంటికి వచ్చానాడు. ఆమేన్. ఏమన్నాడు చెప్పండి? వాళ్ళు చెప్పిన మాట నిజమే ఉండవచ్చు, నేనొస్తే చనిపోయినది లేస్తుంది, నేనొస్తే సమాధానం లేని నీ ఇల్లు సమాధానంగా మార్చబడుతుంది, నేనొస్తే పీనుగా మార్చబడిన ఇంట్లో శాంతి, నెమ్మది, జీవము కలిగి లేస్తుంది. యాయిరు నువ్వు తొందరపడకు, ధైర్యముగా ఉండు. అదే మాట చూడండి, ఒక మాట యేసు ప్రభు అన్న మాట 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము అన్నాడు. చాలండి. ఏమన్నాడు చెప్పాలి అందరూ కూడా? అమ్మ ఏమని చెప్పండి. యేసు ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు? భయపడకము. మనకు యేసు ప్రభు మాటలు అర్థం కావు, మీరు కాదు, మామూలుగా ఎవరు మాటలు అర్థమైతే అంటే, సినిమా థియేటర్లో ఎప్పుడైనా చూసారా సినిమాలు మీరు? అని చెప్పకండి, చూసారా లేదా? ఇప్పుడు అయ్యా ఒక్కడే చెప్తున్నాడు మంచిగా ధైర్యంగా, దేవుడికి మాయముగా. సినిమా హాల్లో అప్పుడు సినిమా చూసేటప్పుడు ఎవడైనా మాట్లాడతాడా? ఎక్కడ హలో 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 అని ఫోన్లో మాట్లాడతాడా? మాట్లాడతాను గల్ల పట్టుకొని పోయి బయట కూర్చున్నాడు అన్నాడు. నేను 300 పెట్టి టికెట్ కొనుక్కొని ఏం చేస్తున్నా? సినిమా చూస్తుంటే నువ్వు ఈయన దొరికినాదిరా, ఏం మాట్లాడి ఏం చేయనికి చెప్పండి? ఎంత పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుందో తెలుసా? భయంకరంగా. పిల్లలు ఏడిస్తే గట్టిగా దిగబడతారు. ఎక్కడా? సినిమా థియేటర్లో. అర్థమైందా? మందిరంలో కూడా దేవుని మాటలు వింటే అలాగా దేవుడు మన జీవితాలను మార్చేస్తాడు.
ఆమెను చెబుదాం. మీ జీవితాలు మార్చేస్తాడు. యాహీరుతో అంటున్నాడు, యాహీరు నువ్వు భయపడకు అన్నాడు. ఆమేన్. రాత్రి కాలస్యంలో నా చెల్లి, నా తమ్ముడు, సహోదరుడా, దేవుడు ఈ రాత్రి కాలస్యంలో నీతో కూడా మాట్లాడుతుంది. అదే, నువ్వు భయపడకు. దేన్ని బట్టి భయపడుతున్నావు? దేన్ని బట్టి నువ్వు జంకుతున్నావు? దేన్ని బట్టి ఆవేదన పడుతున్నావు? దేన్ని బట్టి రేపటి గురించి నువ్వు చింతించకు అన్నాడు కదా ప్రభు. అన్నాడా లేదా? నేనన్నానా? అంతే కదండి. ఏమన్నాడు ఆయన? రేపటి గురించి, రేపు ఏమి తిందుమో, రేపు ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామని మీరు ఫస్ట్ చింతించే లిస్టులో మనమే ఉంటాం. నువ్వు ప్రభుని మాట విను, ప్రభు అన్ని సమకూరుస్తూ ఉంటాడు. ఆకాశ పక్షులను చూడకమన్నాడా? చూడమన్నాడా? చూడు, అవి విత్తవు, కొట్లలో అంటే తెలుసా అండి? ఇప్పుడు మీరు మొక్కజొన్న కడ్డీలు వేసారు అనుకోండి, దొల్లగొట్టి ఏం చేస్తారు? అన్నీ కొన్ని అమ్మేటి ఉంటే అమ్ముతారు, కొన్ని ఏం చేస్తారండి, సంచులు పెట్టి ఇంట్లో ఒక 10 సంచులు 5 సంచులు బియ్యం పెడతారు. ఎందుకంటే ఈ సంవత్సరం పాటు మనము, పక్షులు అట్లా కాదంట, రేపటి కోసం దాచిపెట్టుకుంటాయా? చీమల్లాగా కావు. చీమలు చాలా తెలివైనవి. అవి అది ఇంతే ఉంటుంది, మెల్లగా చక్కెర డబ్బాకు వర్ష పడుతూ ఉంటుంది. అది ఏం చేస్తుందండి? ఒక్కొక్కటి ఎంత చక్కెర డబ్బా అంతా కాల్ చేస్తూ ఉంటాయి. కానీ ఆకాశ పక్షులు ఇప్పుడు దొరికిందా చాలా, అంతే. ఆమెన్. మరి వాటిని నేను పోషించటం లేదా అన్నాడు ప్రభు. అవి విత్తేటటువంటి ఆలోచన మనకి దానికి తెలియదు. విత్తుతాయా? దున్నుతాయా? నాగలు పెట్టి ఆకాశ పక్షులు దున్నుతాయండి? విత్తనాలు వేసే అనుభవాలు, తినే అనుభవాలు ఉంటాయి దానికి. మరి వాటిని నేను పోషించుతున్న దేవుడిని నేను. నువ్వు నా మాట వింటే నేను పోషించనా? ఆమేన్. నువ్వు నా మాట వింటే నిన్ను పోషిస్తా. యాహీరుతో అన్నాడు, యాహీరు నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకో, నేను వస్తున్నాను ఇంటికి. చనిపోయిందయ్యా, నో వరీ. నిరీక్షణ లేదయ్యా, నో వరీ. జీవము లేదయ్యా, నో వరీ. నో వరీ అంటే తెలుసా? వరి కాదు. నో వరీ అంటే చింత లేదు. ఏం చేయాలో అర్థం కాలయ్యా. ఇంట్లో గొల్లమని ఏడుస్తున్నారు. యేసుప్రభు పోయేసరికి ఎక్కడ? ఇంటి దగ్గర పెద్దగా ఏడుస్తున్నారు అందరూ కూడా. అయ్యో అమ్మ, నిన్న మొన్నటిదాకా మంచిగుంటివి తల్లే, ఓ అమ్మ. ఏమంటారండి? ఏడవరా? నిన్న పాపం మొన్న ఇట్లనే గిది అంటూ అటు ఉరికింది, ఇటు ఉరికొచ్చిందమ్మ. ఆమె వస్తే పట్ట గొలుసుల శబ్దమే, గల్ల గల్ల అని ఏమంటారండి? అనుకుంటే కొంతమంది తల పోసుకుంటూ ఏడుస్తారు. అదే జరుగుతుంది. యేసయ్య మెల్లగొచ్చి, ఏం చేస్తున్నారు అంటే, ఏం చేస్తున్నామా? కనబడతలేదా? ఏడవకండి, ఆమె చనిపోలేదు. ఏం చేస్తుంది ఆమె? నిద్రిస్తుంది. హల్లెలూయా. నిద్రిస్తున్న సరికి పిచ్చోడండి, చనిపోయిన అమ్మాయిని పట్టుకుని ఏమంటున్నాడు ఇతను? నిద్రిస్తుంది అంటావా? అంటే అమ్మా లే అంటే లేచి కూర్చుంది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు నీ ఇంటికి వస్తే మృతమైన పరిస్థితులు జీవము చెందుతాయి. ఇది నా పని అయిపోయింది అనక్కగా. యేసయ్యా నువ్వు నా ఇంటికి వస్తే నా పని అయిపోయినా నేను లేచి నిలబడతా. యేసయ్య నా ఇంటికి రా, నా బిడ్డలోనికి రా. నా కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, తగాదాలు జరుగుతున్నాయి. పిల్లలు నా మాట వింటురా. కొంతమంది పిల్లలు నువ్వే నాకిందే చెప్పేది అంటారు. ఎవరండి? కరెక్ట్. ఎవరు చెప్పినారు ఈ మాట? ఏమంటారు తెలుసా? నువ్వు నాకేంది చెప్పేది? ఎందుకు డిసార్డర్ ఇన్ ద ఫ్యామిలీ అంటే తెలుసు కదా. కుటుంబంలో అక్రమం ఎందుకు జరుగుతుంది? కుటుంబంలో నెమ్మది లేకుండా ఎందుకు జరుగుతున్నాయి? బికాజ్ దేర్ ఇస్ నో క్రైస్ట్. క్రీస్తు అందులో లేడు కాబట్టి, కుటుంబంలో లేడు కాబట్టి, ఇంటిలో లేడు కాబట్టి పెట్టుకొని ఇంటికి వచ్చి కూర్చుంటాం మనం. ఇన్ని సమస్యలు పెట్టి ఇంటికి వచ్చి కూర్చుంటాం. ఆ సమస్యలన్నీ యేసుప్రభు పాదాల దగ్గర పెట్టేసేయ్. హల్లెలూయా. యేసుప్రభు పాదాల దగ్గర పెట్టేసేయ్. యాయిరు ఇంటికి వచ్చిన దేవుడు యాయిరు జీవితాన్ని మార్చి, యాయిరు కుటుంబంలో ఆ పాపను, చనిపోయిన పాపను లేపిన దేవుడు మన ఇంటికి వస్తే ఈ రాత్రి కాలస్యంలో శాంతి, నెమ్మది, సమాధానాన్ని దేవుడు కలుగజేస్తూ ఉంటాడు.
ఆమేన్. నోవాను ఒక మాట అన్నాడు తెలుసా? నోవా, నువ్వు నా దృష్టిలో ఎలా ఉన్నావు? కృప పొందినాడు. ఎందుకో తెలుసా? నోవాహు దేవుని మాట విన్నాడు. ఈ రాత్రి కాలస్యంలో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని మాట వినండి. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. శాంతి, సమాధానం, ఆనందం, నెమ్మది, అభివృద్ధి, విస్తరణ, ఆశీర్వాదం దేవుడిని కలుగజేస్తాడు. ఎంత చేసినా 28 తారీఖు వచ్చేసరికి జేబులో సిల్లి గవ్వ చెప్పరేంటండి? ఇక్కడ దేవుని దాసులు చెప్తా ఉన్నారు, మీరు చెప్పాలి, మాకు సపోర్ట్ చేయాలి. ఎంత చేసినా చెప్పండి అమ్మా. మీరు 30,000 సంపాదించిన సరే, మళ్ళీ 28 తారీఖు వస్తావు, 1000 రూపాయలు ఇస్తావు, ఫస్ట్కి ఇస్తా అంటారు. ఏమంటారండి? 1000 రూపాయలు ఇస్తావా? ఎప్పుడు ఇస్తా? మీరందరూ ఇచ్చేవాళ్ళ తీసుకునేవాళ్ళ? ఎప్పుడు ఇస్తాను? ఫస్ట్కి ఇస్తాను. నాకే కష్టం ఉంది అంటాడు, గింజుకుంటాడు. అరే భయ్ ఇస్తా భయ్, ఫోన్పే కొట్టు. నా దగ్గర జేబులో లేవంటే ఇప్పుడు ఏమైంది ఈజీగా తెలుసా? ఫోన్పే కొట్టు రాదు నువ్వు. బా నా అనుస్తున్నాడాయా ఈయన 1000 రూపాయలు ఇవ్వడానికో దండిగా అంటారు కదా. మీరేమంటారు? దండిగా అంటారు కదా. నాకు మీ భాష కూడా అలవాటు అయిపోయింది. దండిగా అబ్బా ఓహో అంటారు కదా. అలాగా 28 తారీఖు వచ్చేసరికి గలగలగలగల ఉన్న జేబంతా సౌండ్ వస్తే ఖాళీ అయిపోతుంది. ఎందుకు దేవుని మాట వినలేకపోతున్నామేమో. అర్థమవుతుందండి? అర్థమవుతుందా చెల్లి, అక్క, అమ్మ వెనక నా తల్లులు కూర్చున్నారు? అర్థమవుతుందా? ఎందుకు కుటుంబంలో ఖాళీ? ఎందుకో నీ జీవితం ఖాళీ? భయపడిపోతున్నావు, గడగడగడగడలు ఆడిపోతున్నావు 29 తారీఖు వచ్చేసరికి. ఎందుకు? యేసయ్య మాట విను. ఈ రోజు నుంచి నీ జీవితం మార్చేస్తాడు. ఇంకా ప్రభుని అంగీకరించక, ప్రభుని నమ్ముకున్నాననే భ్రమలో ఉండి, ఇంకా ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించక ఎవరైనా ఉన్నట్లయితే ప్రభునితో మాట్లాడుతున్నాడు. నేను ఇంటికి రావాలి బిడ్డ, నీ కుటుంబంలోనికి రావాలి, నీ హృదయంలోనికి నేను రావాలి అని ఆశపడుతున్నాడు. తెరుస్తావా? నీ హృదయం తెరుస్తావా? నీ హృదయం దేవునికి ఇస్తావా? ఇస్తాన్నవారు గట్టిగా చేతులు పైకెత్తుదుముగాక. యేసయ్యా నా ఇంటికి రా, నా హృదయంలోనికి నువ్వు చెప్పినట్టు నేను వింటాను ప్రభువా. తీర్మానం చేసుకో, ప్రభుకు అప్పచెప్పేయ్. నీ హృదయం ప్రభుకు అప్పచెప్పేయ్. నీ సమస్య ఎవరికి అప్పచెప్పాలండి చెప్పండి? యేసుకి అప్పచెప్పేయ్, ఆయన్ని చూసుకుంటాడు. నీ కష్టాలు ఎవరికి అప్పచెప్పాలి? యేసుకి అప్పచెప్పేయ్, ఆయన్ని చూసుకుంటాడు. మరి నువ్వేం చేయాలంటే ఆయన మీద ఆధారపడు. ప్రభువా నేటి నుంచి నేను నీ మాట వింటా, నా ఇష్టం కాదు, అంతా నీ ఇష్టమే. యాయిరు ఇంటిలో సమాధానం, శాంతిని కలుగజేసిన దేవుడు ఈ రాత్రి కాలశంలో నీ ఇంట్లో కూడా నెమ్మది, శాంతి, సమాధానము కలిగింది. ఇంకొక చివరి సన్నివేశం చెప్పి ముగించేస్తాను. ఓకేనండి? చెప్పన్నా చివరి సన్నివేశం ఏంటి? చెప్పచేయారంటే మీరు వద్దనే చెప్తా, ఇప్పుడు ఫిక్స్ అవుతారు మీరు. చెప్పండి అంటారు కదా. ఆ ఒక్క సన్నివేశం ఏంటంటే 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. ఒక విధవరాలన్నమాట. విధవరాలంటే తెలుసు కదా. చెప్పండి, విధవరాలంటే వెధవరాలు కాదు. ఇప్పుడు విధవరాలను ఏమని పిలుస్తారు తెలుసా? చాలామంది ఆమె వెధవ అండి అంటారు. విధవ కాదు, చెప్పండి విధవ. ఒకవేళ టంగ్ స్లిప్ అయితే జాగ్రత్త, కోపం వస్తుంది వాళ్ళకి. ఎవరాలు? విధవరాలు. ఆమె భర్త చనిపోయినాడు. అలా భర్త ఏం చేసామంటే ప్రవక్తల్లో ఒక శిష్యుడు, ఆయన సేవకుడు. భర్త చనిపోయిన తర్వాత అప్పులు ఎక్కువైనాయి. ఏమెక్కువైనాయి చెప్పండి? ఇప్పుడు కూడా మీకు అప్పు లేని వారు, దేవునికి స్తోత్రం కలిగి మంచి ఆలోచన ఇచ్చిన ప్రభువా నీకు వందనాలు. అప్పు లేని వారు చేతులు పైకి లేపుదాం, ఒకసారి లేపండి. మాకెందుకు గతి ఇచ్చింది ప్రభువా? ఇప్పుడు ఏం చెప్పారు మీకు అర్థమైందా? వినబడిందండి? వినబడిందమ్మా? అప్పు లేని చేతులు పైకెత్తమనంటే లేపండి. ఒక్కటి లేదు కూడా లేస్తలేదు కదా. సరే ఉన్నవాళ్ళు పైకి అన్ని, లేకపోతే ఎట్లా? చేతులు లేపండి అమ్మా, దేవుడు చూస్తాడు. ఐఎమ్ నాట్ జోకింగ్, నేను జోక్ చేయట్లేదు. మీ చేతులు ఉన్నవాళ్ళు లేపండి అని చెప్పాను. ఒక్కటికి ఇద్దరా? అవి తీర్చబడతాయి. చెప్పండి గట్టిగా, కరెక్ట్ లేపండి. తీర్చబడతాయి అంటే లేపుతున్నారు ఒక్కొక్కటికి. ఏమి స్వార్థం అండి, ఏమి స్వార్థం? అన్ని తీర్చబడును గాక.
దేవునికి స్తోత్రం. సో అప్పులు కలిగినటువంటి స్త్రీ ఆమె ఎవరు తెలుసా? సేవకులలో ఒకని భార్య. భయంకరమైన అప్పులు అయిపోయింది. ఆ అప్పులు తీర్చకపోయేసరికి అప్పులు ఇచ్చిన వాడు ఏం చేశాడు తెలుసా? 2 కుమారులను తీసుకెళ్ళి కట్టేద్దామని చూశాడు. ఎక్కడ? వాళ్ళ ఇంటికాడ. ఆమె ఎక్కడికి వచ్చింది తెలుసా? దైవజని దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? సేవకుని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మీకు రోగం వచ్చిందనుకో ఎక్కడికి వస్తారండి? ఎక్కడికి వస్తారు? పిల్లలకు బాగలేదండి, ఎక్కడికి వస్తారు? పాస్టర్ కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్, మా పాప బాగలేదు, కొంచెం ఫీవరిష్గా ఉంది, అనారోగ్యంతో ప్రార్థన. హాస్పిటల్ పోకముందుకు మీరు ఏం చేస్తారండి? సేవకుడు ప్రార్థన చేస్తారు. ఒకరోజు ఒకరు సేవకి వెళ్తే ఒక ఆయన ఇంత పెద్ద అబ్బాయిని తీసుకుని వచ్చినాడు ప్రార్థన చేయమని. ఏం సమస్య ఏంది? బాగానే ఉన్నాడు కదా దున్నలాగా అన్నాను. సమస్య ఏమీ లేదండి, వాడు బిరబిర అన్నం తింటలేడు అంటున్నాడు. బిరబిర అన్నం తెలుసా మీకు? బిరబిర అంటే దబదబ అంటే తెలుసా? జల్ది అంటే తెలుసా? పెట్టింది గిన్నెను లేపేశాలంటే వెంటనే వాడు తొందరగా అన్నమో తింటలేడు. వాడు తొందరగా తినేటట్టు ప్రార్థన చేయండి అంటే వాడిని అట్లా చూసిన, నేను తింటున్నాను వీళ్ళే ఇంట్లేరు అంటున్నాడు. సో వింతైన రిక్వెస్ట్లు వస్తాయి పాస్టర్లకి, వింతైనాయి. కొంతమంది అరికాలలో వస్తుంది అంటారు, కొంతమంది నడినెత్తులో సుల్కు అంటుందంటారు, కొంతమంది నడుము నొప్పి వస్తుంది అంటారు, కొంతమంది తినబుద్ధి అవుతలేదంటారు, కొంతమంది తింటే ఇన్ని చరిత్రలు సేవకులు వినాల్సి వస్తుంది. దేవుడు అన్నిటికీ పరిష్కారము కలుగ చెయ్యునుగాక. సంతోషంగా వెళ్ళాలి నువ్వు ఈరోజు, సంతోషంగా వెళ్ళాలి, ఆనందంతో వెళ్ళాలి, యేసయ్యతో వెళ్ళాలి. ఆమేన్, స్తోత్రం. సో ఈమె దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా? అయ్యా ఇంట్లన్నీ అప్పులే అయిపోయినాయి, కూడా లేపుకొని పోతున్నాడు, తీసుకొని పోతున్నాడు, వాడు అప్పులోడు వచ్చాడు, మరి ఏం చేయాలంటే నీ ఇంట్లో చెప్పండి పాస్టర్ గారు, నీ ఇంట్లో ఏముంది? కొండలు కాదు, ఏముంది అని అడిగినాడు. ఇంట్లో ఏముందని అడిగినాడండి. నీ ఇంట్లో ఏముందంటే మీరేం చెప్తారు? ఉన్నగాని లేవంటారు మనం. ఉన్నగాని కూడా నా అయిపోయినాయి. ఆమె ఏమన్నా తెలుసా? నూనె కొండే ఒకటి. అప్పుడేమన్నా తెలుసా? మార్తక్క దగ్గరికి వెళ్ళు, సేవకుడు చెప్పింది. ఇంక సువార్తక్క దగ్గరికి వెళ్ళు. ఉన్నారు ఎవరైనా? ఇంకా మీ పేరు చెప్పినందుకు బాధపడద్దు. ఇంకా ఎవరండి? ఎలిజబెత్ అక్క దగ్గరికి వెళ్ళు, ఇంకా మరి అక్క దగ్గరికి వెళ్ళు. ఏందేమంటావు అంటే కుండలు తీసుకొని రా అన్నాడు. ఏం కుండలు? ఖాళీ కుండ. అప్పట్లో అక్క ఒక బిందియవా, నేను నీళ్ళు మళ్ళీ కుండలో పోసుకొని, బాధ లేదు, ట్యాప్ ఇప్పగానే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరి ఇంట్లో కూడా బిందెలు తక్కువైపోయినాయి. సో కుండలు తీసుకొచ్చి ఏం చేయాలంటే నీవు నీ కుమారులు లోపలికి వెళ్ళి తలిపేసుకొని ఏదైతే నూనె కుండ ఉందో ఆ ఖాళీ కుండలన్నీ కూడా నింపింది. కుండలన్నీ తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి ప్రార్థన చేసి ఏం చేస్తుంది? కుండలు చెప్పండి పోస్తా ఉంటే ఒక కుండ నిండే, పక్క పెట్టరా. ఇంకో కుండలో పోసింది, అది నిండింది, పక్కన పెట్టరా. అయ్యి బాబాయ్ 50 కుండలు నిండిందండి దగ్గర దాకా. కుండలు లేవు అని అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. నేను నీకేసిన నా దగ్గర మళ్ళీ తీసుకొస్తున్నాను. ఉన్న కుండలని నువ్వే తీసుకుపోయినావు అంటున్నాడు. సేవకుడి దగ్గరికి వచ్చింది. అయ్యా సేవకుడా కుండలు లేవంటే, సాల్తీ ఎందుకు కకృతి పడుతున్నావు? ఉన్న కుండల నూనె అమ్మి ఏం చేయమన్నాడు? నీ అప్పు తీసుకపో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటిలో కుండ ఉన్నదా? ఉన్నాయా కుండలు? ఇప్పుడు కుండ అంటే ఏందో తెలుసా? హృదయానికి సాదృశ్యము. అందులో ఏముండాలో తెలుసా? నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆమేన్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉంటుందో నీలో బలమైన కార్యం చేసి ప్రతి సమస్య మీద జయమును కలగజేస్తాడు ఆయన. కుండలో నూనె ఉండాలి. కుండలో ఏముండాలండి? నూనె ఉండాలి. ఓకేనా? ఇది ఇంకొక మాట చెప్తాను. ఏం మాట అంటే చెప్పనా? చెప్పాలంటే మీరు ఏం సపోర్ట్ చేస్తలేరమ్మా? పెద్ద అయినా మీరు చెప్పమంటారా? ఓకే, ఒక 10 మంది కన్యకలు అన్నమాట. ఎవరిలో 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మంచిగా రెడీ అయ్యి వచ్చినారండి. పెళ్లి చూపాలంటే పిల్లల్ని ఎలా రెడీ చేస్తారు?
వచ్చేసి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏముండాలంటే దివిటీలు ఉండాలి, దీపములు ఏముండాలి, నూనె ఉండాలి, దీపం వెలగాలి. 10 మంది వచ్చారు, మంచి శుభ్రంగా తయారైనారు. ఆయన ఏం చేసిండంటే ఆలోచన చేసినాడు, ఇలా సంగతి చూస్తాంలే అని. నిజంగా వచ్చినారా, పడుకోవడానికి వచ్చినారా, చూసిపోదామని వచ్చినారా? కొంతమంది వస్తారు కదా. ఇంకోటి సంగతి చెప్తాను, వాడు ఎక్కడ పోయినా ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా నిద్ర వస్తలేదంట. ఎవనికి? ఒకనికి, నాకు తెలియదు అని పేరు. ఏమొస్తలేదు అతనికి? నిద్ర వస్తలేదు. అటు ఇటు తిరిగి అటు లాస్ట్కి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, సార్ ఎన్ని టాబ్లెట్లు వేసుకుని నిద్ర వస్తలేదు అంటే, గాడ్గేపురంలో చర్చ్ ఉంది, ఆ చర్చిలో వెనకాల పోయి కూర్చో మంచి నిద్ర వస్తుంది అన్నాడంట. ఎక్కడ? చర్చిలో. వచ్చి సూత్తామీన సంగతి ఎట్లా ఉందని చెప్పి వెనకాల కూర్చుంటే పాస్టర్ గారు వాక్యం చెప్పుడు మొదలుకొని ఆమేన్ అన్నప్పుడు మేలుకొచ్చిందంట. చర్చిలోకి వస్తే ఏమొస్తాయి తెలుసా? ఇంకోటి తెలుసా? ఆ బిడ్డ రక్షించబడ్డాడు. నిద్ర వచ్చినోడికి ఏమొచ్చింది? నిద్ర వచ్చినోడికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ. దేవుడికి మహిమ కలుగును కాక. సో ఇలా కూడా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారని చెప్పి ఆయన ఆలస్యం చేశాడు. ఎవరు? పెళ్లి కుమారుడు ఆలస్యం చేసేసరికి వీళ్ళు ఏం చేశారు తెలుసా? నేను అన్నంత పని చేసినారు. వీళ్ళు మంచిగా పడుకొని గురుకులు వేస్తున్నారు. ఒకళ్ళేమో విద్య గురుకులు వేస్తారు అంటారు కొంతమంది, ఇంకోళ్ళేమో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చెప్పండి. ఇవి ఒక్కొక్కరు నేను గురుకలు వేస్తే పాస్టర్మ గారు లేచుకొస్తుంటారు. ప్రామిస్కి చెప్తున్నా, ఒక్కొక్కరికి ఉన్నటువంటి అలవాటు అది. సో వెంటనే అర్ధరాత్రి వేళ ఏమొచ్చింది? అందరు లేపుకుంటారు, అందరు లేవమ్మా. ఏంటిది అంటే పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, ఇంకా పడుకుంటున్నాడు. లేసరికి ఏం చేస్తున్నారు? దివిటీలో ఎంత పుల్ల గీకినా అంటుకుంటలేవు. ఎవరి? 5 అంటుకున్నాయి, 5 మాత్రము. ఎందుకంటే ఏం చేశారు తెలుసా? ఖాళీ అందులో నూనె లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధాత్మ లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, వాత్సల్యత లేదు, భయం లేదు, భక్తి లేదు, వాక్యం ఏమీ లేదు. అది అలాంటి వాళ్ళు వచ్చి కూడా కూర్చుంటారు చర్చిలో. ప్రార్థన ఉండదు, ఇంకా భక్తి ఉండదు. బైబిల్ మాత్రం పట్టుకొస్తారు. బైబిల్ పట్టుకొచ్చి ఎక్కడ కూర్చుంటారండి? ప్రైజ్ లార్డ్ అండి. మనం తల వంచి చెప్పాలి వాళ్ళకు కూడా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అని. వాళ్ళు ఇంకో కొంతమంది చేస్తారు, ప్రైజ్ లార్డ్ అండి. మనం అప్పుడు తగ్గించుకోలేం, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. బాగున్నావా అని కూడా అడుగురు. మాయసంత అంటారు, చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖాళీ దీపం ఏమైపోయింది? దివిటి చెప్పరేంటండి? ఆరిపోయింది. అమ్మ అక్క ఏం కాదు, ఏం చెప్పాలంటే కొంచెం నూనె. బుద్ధి లేదన్న నూనె నీకు ఇస్తే నా దీపము ఆరిపోయింది. నూనె అంటే ఆత్మ, ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, నీతి, ఇంకా దయ ఏమీ లేకుండా అయిపోయింది. ఎండకపోయింది దీపం అంతా. బత్తి ఎండకపోయింది. బత్తి అంటే తెలుసుగా? దీపంలో ఏముంటుందండి? ఒత్తి బత్తి. ఏమైపోయింది? ఆ ఒత్తి బత్తి ఎండకపోయింది. గీకితే పుల్లలు పోతున్నాయి కానీ ఎలగటం మండలేదు. మండాలి, మండించబడుతూ ఉండాలి. గట్టిగా అమ్మని చెబుతాము గాక. యేసుప్రభు ఒక మాట అన్నాడు, అన్నా వినండి, ముగించేసింది, అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. అంత దూరం నుంచి 256 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ వచ్చాం. ఒక్కరన్నా దీవించబడాలని నా ఆశ. ఎవరండి? ఒక్కరన్నా. ఈ గార్గయపురానికి మీరు ఒక విస్ఫోటనముగా మార్చబడాలి. హల్లెలూయా. కుటుంబంతో వచ్చినాం, నేను, నా భార్య, నా చిన్న పిల్లడు. ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. జస్ట్ వి లవ్ యూ సో మచ్. మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి వచ్చాము ఇక్కడికి. మీరు నా రక్త సంబంధులే. అదేంట్రా నువ్వు అక్కడ, మేము ఇక్కడ, మాకు నీకు రక్తం ఎక్కడ గుర్తుందంటే అందరము యేసయ్య రక్తంలో కడగబడిన వారమే. అవునా కాదా? నీ డిఎన్ఏ నా డిఎన్ఏ భౌతికంగా వేరు కావచ్చు, యేసయ్య డిఎన్ఏ మనలో ఉన్నది. రక్తం యేసయ్య రక్తమే మనలో కారుతుంది. నేను రక్తంలో కడగబడింది యేసయ్య రక్తమే. నువ్వు కూడా. చెప్పండి, నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా ఆమె చెబుదురుగాక. ఆమేన్. అప్పుడు వెంటనే ఏమైందో తెలిసినా, ఒక ఐడియా ఇచ్చింది ఒక ఆమె.
ఆ పక్కన సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ కాడికో, అక్కడ కిరసనాలు అమ్ముతారు. ఇప్పుడు మనం దీపం వెలిగించాలంటే మనం ఏం వాడతామండి? అప్పుడు కిరసనాలు కాదు, ఒలీవ నూనె. ఏంటిది? ఒలీవ, అచ్చము దంచిన ఒలీవ నూనె. ఆడుకో అంటే దీపాలు పట్టుకొని ఉరుకుతున్నారు, పరిగెడుతున్నారు. సార్ ఆడు మూసేసినాడు. అర్ధరాత్రి కదా, ఎవడు తెరుస్తాడు షాపు? అర్ధరాత్రి షాపులు తెరిచి ఉంటాయి మీకు? అన్ని క్లోజే. ఒక మెడికల్ షాప్ ఎక్కడో అక్కడ అప్ప. సార్ ఎవరు? సార్ దియ్యవా? ఎందుకు? నూనె అయిపోయింది. ఈ రాత్రి ఎందుకు? ఎవరంటున్నారు? ఎక్కడ దొరకలే, అన్ని షాపులు డొల్ల. ఏ షాపులకు పోయినా ఓ డోర్ తీస్తలేడు. మళ్ళీ ఎక్కడో తిప్పలబడి లేచి కొంచెం పోసుకొని వెలిగించుకొని వచ్చేసరికి డోర్లు, అయ్యో నోట్ల మనబడ్డది కదా అనుకుంటున్నారు. ఏమన్నారండి? ఆ డోర్లు కూడా వీళ్ళు పరిగెత్తేసరికి డోర్లు తెరవబడ్డాయి. 5 దిబిటీలు ఏమడుతున్నాయి? అట్లుండకుండ్రమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బిడ్డలు ఆశీర్వదించబడ్డ కంటే ఇంకేమి నాకు సంతోషం. 5 లోపలికి వెళ్ళినారు. వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? అయ్యా 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 పిలిచి నోరు బొంగురు పోయింది. బొంగురు అంటే తెలుసుగా, చీలికపోయింది. అయ్యా అంట. అయ్యలేడు. లాస్ట్కి ఒక ఆయన వచ్చి పిలిచి, ఏరామ్మా మీరు? ఇప్పటిదాకా 5 మేము అందరూ మా వాళ్ళే, మేము అంతా ఒకటే సంఘం అంటున్నారు. మళ్ళీ ఎవరటిల్లు? ఇదో మళ్ళీ పెద్ద వింత. మీకు అర్థమైందా? వింత మాయ ఇదంతా. వింత ఇదంతా మాయ. ఒక సంఘ పోలే 5 లోపడిపోయారు. ఒక సంఘ పోలే కొంతమంది నిద్రపోతురు. మీరు వినరు. ఇదే మరి వింత, ఇది మాయ సంత. ఒకే సంఘంలో ఉన్నటువంటి 10 మంది కన్యకలో 5 మంది బుద్ధి గల 5 అది మాయ సంత. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు మేము ఒకటే సంఘము. ఏం సంఘం ఇది? మీ సంఘం పేరు చెప్తే నన్ను కొడతారు కాబట్టి నా సంఘం పేరు చెప్పుకుంటా. సభ్యులము మేము. స్త్రీల కుటుంబంలో చాలా చురుకుగా వాడబడినటువంటి వారము. పాట పాడిన దాంట్లో నేను మొదటి పాత్ర. పాస్టర్ గారు నాకే బహుమతి ఇచ్చేవాడు. అయితే నేనేం చేయాలి? మీరెవరు? నేనన్న మాట కదా, ఎవరంటున్నారు? యేసయ్య అన్నాడు. అయితే మీరు ఎవరు? నేనేం చేయాలి మరి? తలుపు తీయవా అంటే అయిపోయింది టైం పా అన్నాడు. ఏమన్నాడండి? అయిపోయింది టైం పా అన్నాడు. అయ్యో నూనె పోసుకొచ్చుకున్నాడు. ఇప్పుడా? అంగడి వాళ్ళకి వంకాయలు కాయమంటే కాస్తాయండి. తెలుసా ఈ సామెత మీకు? ఈరోజు మార్కెట్లో మనం వంకాయలు అమ్ముకోవాలనుకో, ఎప్పుడు వేసుకోవాలి తోట? 2 నెలల క్రితమే మనం వేసుకోవాలి. వీళ్ళు ఏం చేసారు సార్? అప్పుడే నూనె పోసుకొచ్చుకుంటున్నారు. ప్రియబిడ్డలారా, నీ ఇంటిలో నూనె ఉందా? నీ కుటుంబంలో నూనె ఉందా? నీ హృదయంలో నూనె ఉందా? ఉన్నదా? లేకపోతే దేవుని అడగండి, ఇస్తాడు. యాయిరు ఇంటికి వచ్చిన దేవుడు నీ ఇంటికి చెప్పండి. అనుమానంతో వా 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 అనకండి. వా 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 అంటే రాడు, వస్తున్నాడు అంతే. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. ఇంతవరకు వచ్చి నాకు మీకు వస్తే మాకు సహకరించండి. పాస్టర్ గారు కూడా వచ్చి అనుకుంటాను. వేగమే త్వరపడి రండి జనులారా, ఇంకా ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం. పాట ఇవ్వతారండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. అందరూ హుషారు కావాలని పాడుతున్నారు. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి జనులారా, ప్రభుని చేరగరండి. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి.
వస్తానన్నా వస్తానన్నా యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా ఇప్పుడు లేచి నిలబడదాం. వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా మరొకసారి వస్తానన్న యేసురాజు అందరూ పాడాలి, రాకమానునా అందరూ పాడాలి. అన్న తమ్ముడు అక్క చెల్లి, పాడండి. వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా హల్లెలూయా. ఎవరు వస్తున్నారండి? రాజు కాదు, రాజులకే. ఆమెన్. నీ దగ్గర ఉందా? ఏంటిది? నూనె, ప్రార్థన. అయ్యా నా ఇంటికి రా, నా ఇంటికి రా. దేవునికి మహిమ కలుగునుగాక.